ఉంటుందన్నమాట. నేననేది 5000 చేస్తారు. 5000 ఇప్పుడు ఓం నమ శివాయ మంత్రం ఉంది. సింపుల్. ఒక గంటకి 4,000-5,000 అవ్వచ్చు మామూలుగా చేసుకుంటే. అలా చేసుకున్నప్పుడు ఒక గంట సేపు చేస్తే 5,000 అవుతుంది. ఇంకా ఎక్కువ మన ఎక్స్పీరియన్స్‌తో మనం చూసినట్లయితే ఇప్పుడు ఓం నమ శివాయ కానీ సింపుల్ ఏకబీజాక్షరి మంత్రాలు కానీ మనకు 4,000-5,000 దాకా అవ్వడానికి అవకాశం ఉంది. అప్పుడు ఒక గంట చేశారు, 2 గంటలు చేశారు, 3 గంటలు చేశారు. ఓకే, ఈరోజు బాగానే ఉంది, నా మానసిక స్థితిలో బాగుంది. సో ఆ మానసిక స్థితి నిలబడాలంటే ఒక 41 రోజులు చేయాలా, ఒక 90 రోజులు చేయాలా, లేకపోతే ఒక ఎన్ని నెలలు దాన్ని కంటిన్యూగా అదే స్థితిలో చేసుకుంటూ వెళ్తే ఆ యొక్క గుణం నాకు శాశ్వతంగా స్థిరమవుతుంది. శాశ్వతంగా స్థిరమయ్యేటువంటి గుణం, ఆ మంత్రం యొక్క దేవత మీకు ఆ గుణాలు యాట్రిబ్యూట్ అవ్వాలి అని అనుకుంటే ఇది ఖచ్చితంగా గురువు దగ్గర నుంచి సంఖ్య తీసుకోవాల్సిందే. అక్షర లక్షలు చేయాలా, లేదు 1,00,000 చేయాలా, 1,25,000 చేయాలని మీరు గురువు దగ్గర నుంచే తీసుకోవాలండి. ఆ గుణగణాలు, ఆ దేవత యొక్క గుణగణాలు నాలోకి రావాలి అని మీరు భావిస్తే కొన్ని 10, 20, 30 లక్షల దాకా చేయాల్సింది, కొన్ని సంవత్సరాల పాటు ఉపాసనగా చేయాల్సింది ఉంటుందండి. అంటే అదేదో 1,00,000 చేస్తేనే రావు. మోరోవర్ అది మీరు పూర్వజన్మలో ఎంతవరకు చేస్తున్నారనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అది వ్యక్తికి ఒక డిఫరెంట్ సిట్యువేషన్ ఉంటుంది. అది మనం ప్రత్యేకించి ఇలానే జరుగుతుందని మనం ఈ సాధన విధానాల్లో చెప్పలేమన్నమాట. అయితే కొంతమంది నేను కొన్ని మంత్రాలు ఉన్నాయి, మంత్రాల్లో డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఉగ్ర మంత్రాలని, సాత్విక మంత్రాలని. ఇవి చేసేటప్పుడు కొంతమందికి బాగా నాకు చేస్తూ ఉన్నాను, మంత్రం చేస్తూ ఉన్నాను, కొంతకాలం బాగానే ఉంది, ఆ తర్వాత ఒక నిశ్చల స్థితి వచ్చింది, తెలియని ఒక వైరాగ్య స్థితి వచ్చింది, ఇట్లా చెబుతూ ఉంటాను. అంటే వాళ్ళకి ఏ పని చేయాలనిపించకపోవడం, లేకపోతే కళ్ళు మూసుకొని ఉండాలనుకోవడం, అటువంటి స్థితులు ఎందుకు వస్తున్నాయి? మంత్రం మనసు మీద ప్రభావం చూపుతుందండి. మంత్రం చేసేటప్పుడు ఏమవుతుంది, ఆ దేవత యొక్క చైతన్యం మనలోకి నిగిడీకృతం అవుతుందన్నమాట. ఆ దేవత శక్తి మనలోకి వచ్చినప్పుడు ఆ దేవత యొక్క యాట్రిబ్యూట్స్ కూడా మనలోకి యాడ్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా ఆ దేవత యొక్క క్వాలిటీస్ మనలో ఇంబైబ్ చేసుకున్నప్పుడు మనం మానసికంగా ప్రశాంతంగా ఉండటం, వైరాగ్య స్థితి, మోక్షం కావాలనుకొని ఒక మంత్రం చేశారనుకోండి ఓంకారంతో, న్యాచురల్గా వైరాగ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది తెలిసి తెలియకుండా విచిత్ర మంత్రాలు ఇస్తూ ఉంటారు. అవి శాస్త్రంలో ఉన్నాయో లేవో తెలియదు. నా దగ్గరికి మొన్న ఒకరు వచ్చారు, ఎవరో ఇచ్చారనేసి వస్తే అతను మామూలుగా, అంటే ఇది జరిగిన విషయం చెబుతున్నా, మామూలుగా చాలా మంచి సద్బ్రాహ్మణుడు, మంచి అనుష్ఠానంలో ఉన్న వ్యక్తి. అతనికి ఎవరో ఒక గురువుగారని మంత్రం ఇచ్చారు. ఆ మంత్రం ఇచ్చిన ఆయన ఏదో హిమాలయ యోగి అని తీసుకున్నాడు. తీసుకున్నప్పటి నుంచి ఈయనలో విపరీతమైన కోరికలు, అరిషడ్వర్గాలు ట్రిగ్గర్ అవటం మొదలైంది. ఆ మంత్రంలో ఉన్న బీజాక్షరాలు మా హిమాలయ అని ఏదో పెట్టించాడు. పెట్టించిన తర్వాత అవి అటు ఇటు ఛందస్సు కానీ దానికి అంగన్యాస కరన్యాసాలు కానీ ఏమి ఇవ్వాల. ఈయన చేశాడు ఒక యోగి అని. అటువంటి జరుగుతున్నప్పుడు కాల పరిస్థితుల్లో ఎవరో ఇచ్చేస్తున్నారు. అటువంటి జరిగినప్పుడు వీళ్ళు శిష్యులు తీసుకోకుండా ఉండాలా? తీసుకొని చేసేటప్పుడు నాకు ఇది మంత్రం కరెక్టా కాదా అని ఎట్లా చెక్ చేసుకోవాలి? ఎలా దాన్ని చేసినప్పుడు సరైన మార్గంలో ఉందా లేదా అనేసి ఎలా అర్థమవుతుంది? మొదటిగా ఒక సద్గురువుని అప్రోచ్ అవ్వాలండి. ఆ గురువు క్యాపబుల్లా, ఏబుల్ గురువా కాదా అనేది తెలుసుకోవాలి. దానికే ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ మంత్రాన్ని గ్రహించాలి. ఆ మంత్రాన్ని జనరల్గా మంత్రాన్ని చేయటానికి ఒక పద్ధతి ఉందండి, అరవణ పద్ధతి అని అంటారు. దాంట్లో అకదహ చక్రం అని ఉంటుంది. దాంట్లో సిద్ధి, సాధ్యం, సుసాధ్యం, అరి, సిద్ధి, సాధ్యం, సుసాధ్యం, అరి అని ఒక కేటగిరీస్ ఉంటాయి. మనం పేరులో మొదటి అక్షరాన్ని బట్టి, ఆ మంత్రంలో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి ఇది సిద్ధ్య, సాధ్యమా, సుసాధ్యమా, అరియా, ఏ కేటగిరీలో పడుతుందని ఉంటుంది. అరిలో పడింది అనుకోండి, అది నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుందన్నమాట. సో ఇదంతా తెలిసిన వారెవరు? ఒక గురువు, సద్గురువుకు తెలుస్తుంది. వారి నోట్లోంచి మన పేరు అడుగుతారు మంత్రం స్వీకరణ జరిగేటప్పుడు.
వారు మన ఇమీడియట్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గ మంత్రాన్ని మనకిస్తారు. అలా ఒక సద్గురువు, ఒక ఏబుల్ గురువు దగ్గర కాకుండా ఎవరు పడితే వారి దగ్గర నుంచి కనుక మంత్రాలు తీసుకున్నట్లయితే అది విపరీతమైనటువంటి మీరు చెప్పిన విధానంలోనే జరుగుతాయన్నమాట. కాబట్టి ముందుగా ఎవరు గురువు, ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు బ్రహ్మర్షి అనిల్ గురూజీ గారు, వారి దగ్గరికి కొన్ని వేల మంది లక్షల మంది వచ్చి మంత్రస్వీకారం చేస్తూ ఉంటారు. ఇటువంటి సిట్యువేషన్ నాకు తెలిసి నేను ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరి దగ్గర కూడా చూడలేదన్నమాట. అంటే నాకు జనరల్గా ఆస్ట్రాలజికల్ కదా, ఇంతమంది గురువుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈయన దగ్గరికి వెళ్తే ఏదో ఒకటికి సొల్యూషన్. ఆ తర్వాత మన సంత సదానంద బాబా గారు ఉన్నారు కదా హిమన్, అంటే ఆయన మంత్రాన్ని చూసి చేసిన వాళ్ళు, అంటే బీజాక్షరాలు పెట్టిన వాళ్ళు, అంటే ఆయన తప్పు అనకుండా ఒక బీజాక్షరాన్ని సరి చేశాడు. బాబా గారి గురించి నాకు కూడా తెలుసు. ఆయన హిమాలయ యోగి, 108 ఇయర్స్ గురూజీ. ఆయన మనకి ఆశ్రమానికి కూడా వచ్చారు, తిరువన్నామలై కూడా నాకు బాగా పరిచయం ఉంది. వారికి ఆ యోగ్యత ఉంది కాబట్టి వారి మార్చి ఇవ్వగలిగిన శక్తి ఉంది. వారు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఉన్నారు కాబట్టి అట్లా యోగ్యులైనటువంటి గురువులు అది చేయగలుగుతారండి. అదేవిధంగా మా గురువు గారు ఉన్నారు అనిల్ గురూజీ గారు, వారు కూడా అలా చేయగలుగుతారు. అలాంటి యోగ్యమైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి తీసుకోవటం ఏ ఇబ్బంది ఉండదు. అలా కాకుండా బయట తీసుకునే పని అయితే, అంటే కొంతమంది ఇంటర్నెట్లో తీసుకుంటారు, పుస్తకాల్లో చూస్తారు, ఎవరో చెప్పారని తీసుకుంటారు. అటువంటప్పుడు ఖచ్చితంగా అరవణ పాటించి అకదహ చక్రం ద్వారా వారికి అది సిద్ధిలో ఉంటుందా, సాధ్యంలో ఉంటుందా, సుసాధ్యంలో ఉంటుందా, అరిమంత్రాలు వర్జించమని శాస్త్రం చెప్పిందనమాట. ఆ అరిమంత్రాలు వర్జిస్తే ఈ మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయన్నమాట. అయితే సాధన చేసేటప్పుడు సాధకుడు మంత్రజపం చేస్తున్నా, ఒక కుటుంబ జీవితంలో ఉన్నాం, బయట ఎంతోమందిని కలవాల్సి వస్తుంది, సంసార జీవితంలో ఉండాల్సి వస్తుంది. వాడు మంత్రం పట్టుకొని నేను మంత్రం చేస్తున్నాను ఇవన్నీ చేయను అంటే కుదరదు. వాడు నిత్య జీవితంలో సాధన చేసేవాళ్ళు ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం ఎటువంటి నియమాలతో చేయాలి? సాధనా మార్గంలో నియమాలు కంపల్సరీగా ఉంటాయండి. అంటే సాధన అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒక పరిమితమైనటువంటి నియమిత సమయంలో చేసేటువంటి ఒక సాధన, ఒక మండల దీక్షనో లేకపోతే 90 రోజులను లేకపోతే 21 రోజును పెట్టుకున్నప్పుడు అన్ని గృహస్థుగా ఉన్నా కానీ అన్ని నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం పాటించాలి, భూసైనం ఉండాలి, ఆహార నియమాలు పాటించాలి, అనవసరమైనటువంటి టీవీలు చూడటం, సెల్ ఫోన్స్తో ఎంగేజ్ కాకుండా ఉండాలి. ఇటువంటి నియమాలన్నీ పాటించాలి. అలా కాకుండా ఒక అనుష్ఠానంగా జీవిత పర్యంతం చేసేటువంటి సాధనలు కొన్ని ఉంటాయి. ఒక 10 సంవత్సరాల పాటు ఒక మహావిద్య సాధన చేస్తున్నారనుకోండి, అతను గృహస్థుగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు నియమాలు తక్కువగా ఉంటాయి అన్నమాట. అతను బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం ఉండదు. అలా ఉంటాయి అన్నమాట. మొన్న ఒకరు దంపతులు వచ్చారు నా దగ్గరికి జ్యోతిష్యానికి. అతను భర్తగా ఉన్నారు, ఆయన ఏదో ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాడు, సహజ కొద్దిగా వైరాగ్య స్థితిలో ఉన్నాడు. ఆయన ఏదో జపం చేస్తున్నానని, ఏదో చేసి అంటే సాధనలో ఉన్నానని భార్యని దూరంగా పెట్టడం, ఈయన ఏదో ఓ నెల రోజులు అటు వెళ్ళటమో ఇటు వెళ్ళటమో చేయటం, ఏదో వ్యాపారం ఉంది, జీవనానికి ఇబ్బంది లేదు. కానీ ఇట్లాంటి కొన్ని కేసెస్ వస్తాయి విచిత్రంగా. భర్త ఆధ్యాత్మిక సాధనలో ఉంటారు కేవలం, భార్య ఉండదు. ఈమెకుండే మోహాలు, ఈమెకుండే భౌతిక మోహాలు ఉంటాయి. లేదా కొన్ని సందర్భాల్లో భార్య సాధనలో ఉండి ప్రతిరోజు ఈ వ్రతమని, ఆ వ్రతం, శుక్రవారం వ్రతం అని, మంగళవారం వ్రతం అని ఇట్లా చేస్తుంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఇంబ్యాలెన్సెస్ ఉన్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధన ఏ లెవెల్లో ఎక్కడ ఎలా సరి చేసుకుంటే మంచిది? మొదటిగా వారి మధ్య ఫ్రీక్వెన్సీ డెవలప్ అవటానికి సాధన చేసుకోవాలండి. అంటే ఈ జప సాధనలో లౌకికమైనటువంటి సమస్యలకు కూడా ఋషులు ఎన్నో మంత్రాలు ఇచ్చారు. ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వారి మానసికంగా ఇద్దరు ఒకే ఆలోచన విధానంలో ఉండాలి అని అనుకునే వారికి కూడా సాధనలు ఉన్నాయన్నమాట. అటువంటి సాధన చేసుకున్న తర్వాత ఇద్దరూ ఒకే త్రాటిపై వెళ్తారనమాట. అటువంటిది ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి ఆ మంత్రాన్ని తీసుకొని వారిద్దరూ జపించగలిగితే భర్త చెప్పేది భార్యకు అర్థమవుతుంది, భార్య చెప్పేది భర్తకు అర్థమవుతుంది. ఇద్దరూ ఒకే త్రాటిపై ఉండి ఒకే యాక్టివిటీ చేయగలుగుతారు. అప్పుడు అన్యోన్యంగా ఉండగలుగుతారు.